హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాలిని లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ గుంటూరు నాటుకోడి పులుసు ఎలా ఉండాలో చూద్దామండి. నేను 2 kgs నాటుకోడి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకున్నానండి. వేసుకొని వాటిని బాగా కలిపానండి. అలా కలపడం వల్ల ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేస్తుందండి. పట్టి అది రుచికి ఇదవుతుందండి. దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఒక 10 నిమిషాలు. అలాగే కుక్కర్ తీసుకొని కుక్కర్లో నూనె వేసి నూనె కాగాక ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నానండి. ఈ కట్ చేసిన ఆనియన్స్ 3ను బాగా మగ్గిపోవాలండి. మగ్గడం అంటే అవి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గిపోతే చాలు. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఆనియన్స్ 2 మగ్గిన తర్వాత ఈ 2 kgsకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాన్ని కూడా ఆయిల్లో వేగాలండి. అది కొంచెం బాగా తిప్పాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి అంటే కొంచెం మనం తిప్పుకోవాల్సిందే. అది కాస్త మగ్గాలండి. ఈ 3 ఒక 2-3 మినిట్స్ మనం అలాగే పొయ్యి మీద వదిలేసేయాలి. ఆ తర్వాత మనం ఈ కర్రీకి సరిపడా కొంచెం పసుపు వేసుకొని అంతా కలిగి తిప్పుకోవాలండి. ఈ 2 kgsకి నాటుకోడి పులుసుకి పెద్దగా టమాటాలు పట్టవండి. ఒక మీడియం సైజు 2 టమాటాలు అయితే సరిపోతాయండి. ఈ 2 టమాటాలని కట్ చేసేసుకొని వాటిని కూడా అందులో వేసేసి తిప్పేసుకోవాలండి. కాస్త కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అంటే అడుగంటుతుంది. అందుకని కలుపుతూ ఉండాలి. కొంచెం ఇవి మగ్గాక మనం పక్కనే పెట్టేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ వేసేసుకున్న పీసులు అడుగంటకుండా వాటర్ లేదు కాబట్టి మళ్ళీ తిప్పుకోవాలండి. ఇది తిప్పి కింద అడుగు నుంచి పై వరకు ఒకసారి మళ్ళీ కలిగి తిప్పుకొని అంతా కలిసే వరకు తిప్పాలండి. తిప్పి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఇవి బాగా మగ్గాలండి. ఆయిల్లో అలానే మనం పక్కన ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాయలు, స్టార్ పువ్వు, ధనియాలు, అలానే యాలుకలు, ఆ తర్వాత గస్సాలు, లాస్ట్లో గసగసాలు వేసేసుకొని ఈ కూరకి సరిపడా కొంచెం కొబ్బరి ఎక్కువగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి. నాకు అది సరిపోతుంది. వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ కూరలో ఉప్పు కారం ఈ 2 వేసి బాగా కలిగి పెట్టుకోవాలండి. అడుగుకంట తిప్పుకోవాలండి. తిప్పేసేసుకొని కలయి పెట్టి దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. అలా 5 నిమిషాలకు ఒకసారి దాన్ని మూత తీసి మనం తిప్పి అడుగంటకుండా చూసుకోవాలండి. అప్పుడు చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయండి. ఆ వాటర్లోనే అది ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ చికెన్కి సరిపడా మనకి ఎంత పులుసు కావాలో ఆ పులుసుకు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని ఒక పావుగంట అలా ఉడికిన తర్వాత దాన్ని బాగా తిప్పుకోవాలండి. నాటుకోడి కదండి, చాలా టైం పడుతుంది. అలాగే దీన్ని మూత పెట్టి విజిల్స్ రానివ్వాలండి. ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుందండి కూర. దీన్ని మళ్ళీ మనం ఒకసారి తిప్పుకోవాలండి. అడుగంటకుండా తిప్పి చూసుకొని మనకి పులుసుకి ఎంత సరిపడా వాటర్ ఉందో అది మనకు ఓకే అనగానే ఈ పక్కన మిక్సీ వేసుకున్న మసాలాని దీనిలో కలిపేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం అందులో వాటర్ పోసేసుకొని దాన్ని కూడా కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే అది దగ్గర పడుతూ ఉంటుంది. ఆ లాస్ట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక 10 నిమిషాలు ఆ వాటర్ కాస్త తగ్గి మనకు గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని చేసుకోవచ్చండి. అలా ఒక 10 నిమిషాలు తిప్పుతూ ఉడికించుకుని మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వచ్చే వరకు అలా ఉడికించేసేసుకున్న తర్వాత తీసుకున్న దానిలో ఉప్పు కారాన్ని ఒకసారి సరి చూసుకోవాలండి. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి అనుకుంటే ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. కూర ట్రై చేయండి, చాలా టేస్ట్గా వచ్చింది. అలాగే శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శాలిని లైఫ్ స్టైల్ అండి.